సో ఈ ఆదొండకాయలు చూడ్డానికి మనకు వెలగపండు కచ్చకాయల్లాగా ఉంటాయి, కొంచెం సిమిలర్గా అలా ఉండి గట్టి టెంకని కలిగి లోపల గింజలు ఉంటాయి. సో చిన్న చిన్నవన్నీ కొంచెం లేతాయి, పెద్ద సైజు అన్నీ కొంచెం ముదిరినా పర్వాలేదు, పులుసు పెడితే చాలా టేస్టీగా ఉంటాయి. సో వీటిని పెద్ద సైజు ఉన్న వాటిని మనం మన చామగడ్డలు ఉడకబెడితే ఎలా పీసులుగా కట్ చేసుకుంటామో దీన్ని 2-4 పీసుల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంత చిన్నవి అయితే ఒకటే ఉంచవచ్చు, కొంచెం పెద్ద సైజు అయితే 2 ముక్కలు కట్ చేసుకోవచ్చు. సో మినిమం కూర వండుకోవడానికి ఇన్ని ఉంటే చాలు. 3, 3, 6, 6, 3, 9, 12, 15 కాయల వరకు తెంపాం ఫ్రెండ్స్. సో కూర వండుకొని పులుసు పెట్టుకోవడానికి ఇవి ఎనఫ్. సో ఇప్పుడు మనం చూస్తున్న ప్రకృతి అందించిన సహజమైన ఆహారం, కూర వండుకునేటి కూరగాయలాగా వీటిని పిలుచుకోవచ్చు. ఆదొండకాయలు అంటాం వీటిని మీ తెలంగాణ ప్రాంతంలో. సో మరి ఆంధ్రప్రదేశ్ ఇతర